ఓం శ్రీ గురుభ్యో నమః. 26 మార్చి 2026. ఈరోజు మనకి సత్సంగంలో లక్ష్మి గారు దివ్య జ్ఞాన తత్వసారం టు థియోసఫీ అనుకుంటాను అనే గ్రంథం తాలూకు తెలుగు అనువాదంలోని విషయాల్ని చదివి వినిపిస్తారు. ఇగో నిన్న ఓల్డరీ న్యూస్ లో మేడం బ్లవెట్స్ చనిపోయే ఘటన ఏడుపు వచ్చింది బాగా. ఇంకా చదవలేకపోయినా అప్పటికి టైం అయిపోయింది అనుకో, అలా అయిపోయింది. అంటే ఆయన అన్ని రాస్తున్నారు కదా, అంటే ఆ సీరియస్ అని వచ్చింది. అంటే అయ్యో నా ఓల్డ్ చమ్ అని ఆయన అంటున్నారు అనమాట. డెడికేటెడ్ ఎంటైర్ లైఫ్ ఫర్, అంటే ఆవిడ జీవించడమే ఇతరుల కోసం జీవించారు కదా అని ఆల్ఘాట్ గారు ఫీల్ అవుతున్నారు. అక్కడ చాలా కష్టం కలిగింది అనమాట. నిజమే కదా, కానీ అలాంటి ఆవిడ ఎన్ని నిందలకు గురయ్యారు అని. అది కులుంబు దంపతులని వాళ్ళు చాలా చెడ్డ పేరు, వాళ్ళు ఏమీ లేక పైసా లేదంటే వాళ్ళకి ఆదరించి ఇంట్లో ఉంచుకుంటే, ఇల్లు అద్దె కూడా ఏమీ లేదంటే ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళేమో ఈ మాస్టర్స్ కనపడడం అదంతా ఉట్టి ఫేక్ అని అలా ప్రచారాలు, అంటే అన్ని పత్రికల్లో ఆ అబద్ధాలు రాశారు. సాధకుడు ఈ అత్యంత విశేషమైన దాని గురించి స్యూ జెనరిస్ గలరా దివ్యజ్ఞాని? ప్రకృతిలో మౌలిక ధర్మం, విశ్వవ్యాప్తంగా పనిచేసే ధర్మాలన్నీ ఏకరూపంగా ఉన్నప్పటికీ మన సౌర వ్యవస్థ కూడా విశ్వంలో ఉన్న కోట్ల కొద్ది ఇతర వ్యవస్థల్లా మన భూమికి కూడా తనదైన కార్యక్రమం ఉంటుంది. అది మిగతా వ్యవస్థల కార్యక్రమాల కన్నా భిన్నంగా ఉంటుంది. అది ఇతర ఇతర గ్రహాల్లో నివసించే జీవుల గురించి మనం ఊహించుకుంటూ వారు మనలాగే మానవుల్లా ఆలోచించగల శక్తి గల జీవులని అనుకుంటూ వారు మనలాంటి వారే ఉంటారని అనుకుంటాం. కవులు, చిత్రకారులు, శిల్పకారులు కల్పనలో దేవతలను మనలాగే అన్ని ఉన్న అందమైన మనుషుల్లా చిత్రీకరిస్తారు. కొద్దిపాటి తేడా, రెక్కలు చేర్చి చిత్రీకరిస్తారు. ఇది తప్పు, భ్రమ అని మేము చెబుతున్నాం. ఈ చిన్న భూమిపైనే మీరు సముద్రపు మొక్క నుండి లెబనాన్ దేవదారు చెట్టు వరకు, జెల్లీ ఫిష్ నుండి ఏనుగు వరకు, మా పుష్మన్ మరియు నెగ్రో నుండి అపోలో బెల్వెదిర్ వరకు ఎంత భిన్నమైన సస్య జాతి, జంతు జాతి, మానవ జాతిని చూస్తున్నారో అవన్నీ విలక్షణంగానే ఉన్నాయి. అంతేకాదు, మీరు గ్రహాలు ఖగోళ పరిస్థితులని మార్చినట్లయితే అక్కడ కూడా అంతా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అదే సూత్రాలు పనిచేసిన అవి పూర్తిగా భిన్నమైన వస్తువులు, జీవులను తయారు చేస్తాయి. మన గ్రహాలపైనే కూడా అదే విధంగా ఉంటుంది. మరి ఇతర సౌర మండలాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. అవి ఎందుకు భిన్నంగా ఉండవు? ఇతర నక్షత్రాలు, లోకాలు మరియు మానవులకు మన జ్ఞానంతో కొలవాలనుకోవడం ఎంతో అవివేకం. సాధకుడు: కానీ ఈ వాదనకు మీ ఆధారం ఏమిటి? దివ్యజ్ఞాని: సాధారణ విజ్ఞాన శాస్త్రం నిర్ధారణగా అంగీకరించనిది, అనేక యుగాలుగా ఎందరో ఋషులు దర్శనాలు పొందినవారు ఇచ్చిన సమష్టి సాక్ష్యమే ఆధారం. వాస్తవం శరీర రంధ్రాల వల్ల సంకుచితం కాకుండా ఆధ్యాత్మిక మానసిక ఇంద్రియాల ద్వారా వారికి కలిగిన ఆధ్యాత్మిక దృష్టులు నిజమైన అన్వేషణలే. ఈ అన్వేషణలు తటస్థంగా పరిశీలించి పరస్పరం పోల్చి వాటి స్వభావాన్ని నిశితంగా పరిశీలించారు. ఏ అనుభవం లేదా ప్రకటన సామూహిక అనుభవంతో సమ్మతించనిదో దానిని తిరస్కరించారు. విభిన్న యుగాలలో వేర్వేరు వాతావరణాల్లో నిరంతర పరిశీలనల అనంత శ్రేణిలో సామరస్యంగా కనిపించినదే స్థిరమైన సత్యంగా నమోదు చేశారు. మన ఆధ్యాత్మిక శాస్త్రాల పరిశోధకులు వారి శిష్యులు ఉపయోగించే పద్ధతులన్నీ విజ్ఞాన శాస్త్రాల పరిశోధకుల పద్ధతులతో పోల్చి చూస్తే తేడా పెద్దగా ఉండదు. మేము భిన్న స్థాయిల్లో పరిశోధిస్తాం. అవి వేరే. మేము ఉపయోగించే పరికరాలు మానవుల చేత నిర్మితమైనవి కావు, అందుకే అవి మరింత విశ్వసనీయమైనవిగా ఉంటాయి. రసాయన శాస్త్రవేత్తల రిటార్ట్స్, శక్తి నిలవబెట్టే సాధనాలు, సూక్ష్మదర్శినులు చెడిపోవచ్చు. ఖగోళ శాస్త్రవేత్తల టెలిస్కోపులు, కాలమాన నిఘా పరికరాలు
కూడా విఫలమవ్వచ్చు. మేము ఉపయోగించి నమోదు చేసే పరికరాలు వాతావరణం లేదా భౌతిక మార్పుల ప్రభావానికి అతీతంగా ఉంటాయి. సాధకుడు: మీకు ఈ విషయాల్లో సంపూర్ణ విశ్వాసం ఉందా? దివ్యజ్ఞాని: విశ్వాసం అనే పదం దివ్యజ్ఞాన నిఘంటువుల్లో కనిపించదు. మేము మా అనుభవం పరిశీలనలపై ఆధారపడిన జ్ఞానాన్ని మాత్రమే చెబుతాము. ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. భౌతిక శాస్త్రజ్ఞుల పరిశీలన అనుభవాలు వారికి ఎన్నో ఇలా జరగవచ్చు అనే వాస్తవాలపైన ఆధారపడిన పరికల్పనలకి, వర్కింగ్ హైపోథిసిస్ దారితీస్తాయి. మా జ్ఞానం మాత్రం పూర్తిగా నిరూపించబడిన అనుమానానికి తావులేని వాస్తవాలనే స్వీకరిస్తుంది. ఒకే విషయంపై మాకు రెండు అభిప్రాయాలు లేదా ఊహలు ఉండవు. ఇక్కడితో ఆ చాప్టర్ అయింది. మన గ్రహం మానవుడి సప్తభౌతిక నిర్మాణం అని ఇంకో చాప్టర్. ఆన్ ద సెప్టెనరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ మ్యాన్. సాధకుడు: మీ నిర్వచనం ప్రకారం మన భూమి గ్రహాల హారంలో భాగమని చెబుతున్నారా? దివ్యజ్ఞాని: అవును, కానీ మిగిలిన 6 భూములు లేదా లోకాలు మన భూముల భౌతిక స్థాయిలో లేవు. అందువల్ల మనం వాటిని చూడలేము. దివ్యజ్ఞాని: చెప్పి సాధకుడు: అవి చాలా దూరంలో ఉండటం వలన చూడలేకపోతున్నామా? దివ్యజ్ఞాని: ఎంత మాత్రం కాదు. మనం మన ప్రత్యక్ష దృష్టితోనే వాటిని చూస్తున్నాం. గ్రహాలు మాత్రమే కాకుండా కొలవలేని దూరంలో ఉన్న నక్షత్రాలు కూడా మనం చూస్తాం. కానీ ఆ 6 లోకాలు మన భౌతిక గ్రహణ సామర్థ్యానికి లేదా మన ప్రాపంచిక స్థితికి వెలుపల ఉండటమే ఇందుకు కారణం. అవి కేవలం మన భూమి లేదా మనకు తెలిసిన ఇతర గ్రహాలతో పోలిస్తే భిన్నమైన పదార్థ ఘనత, బరువు లేదా నిర్మాణం కలిగినవే కాక అవి పూర్తిగా భిన్నమైన స్థల స్థాయిలో ఉన్నాయి. కేవలం అర్థం చేసుకోవడానికి అంతరిక్ష ప్రదేశంలో ఉన్నాయి అనుకోవచ్చు. ఇక్కడ ప్రదేశం అని చెప్పినప్పుడు దయచేసి దాన్ని భూమిలో ఉండే పొరల్లా ఒకదాని మీద ఒకటి పేర్చిన పరుపులాగా ఊహించకండి. ఇది మరొక అపార్థానికి దారితీస్తుంది. నేను చెప్పే ప్రదేశం అంటే అనంతమైన స్థలంలోని ఒక స్థాయి. ఇది దాని స్వభావం వల్ల మన మానసిక లేదా భౌతిక నిర్వచనానికి అందనిది. అది ప్రకృతిలో మన సాధారణ భావ చైతన్యానికి వెలుపల ఉంటుంది. మన 3 పరిణామాల అంకిత స్థలానికి, మన కాల విభజనకు కూడా పరిమితి లేకుండా ఉంటుంది. ప్రతి 7 మూల స్థాయిల్లో లేదా పొరలకు మొత్తం స్థలంలో, అంటే లోక్ అనే తత్వవేత్త పేర్కొన్న శుద్ధ స్థలంగా వాటికి స్వీయ భౌతిక అంతరంగ, అంటే ఆబ్జెక్టివిటీ అండ్ సబ్జెక్టివిటీ, స్వీయ స్థలం, కాలం, స్వీయ ప్రజ్ఞాశక్తి ఉంటాయి. భిన్నమైన ఇంద్రియాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఆధునిక ఆలోచన శైలిలో శిక్షణ పొందిన వ్యక్తికి అంతగా అర్థం కావు. సాధకుడు: మీరు చెబుతున్న వేరు ఇంద్రియాల సముదాయం అంటే ఏమిటి? మీరు చెప్పిన ఈ ఇంద్రియాలు, స్థలాలు, వాటి గ్రహణాల వైవిధ్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మన మానవ స్థాయిలో ఏదైనా ఉదాహరణ చెప్పగలరా అని సాధకుడు అడిగాడు. దివ్యజ్ఞాని: లేదు, కానీ శాస్త్రీయంగా చూస్తే అది ప్రతి వాదానికి పనికి వచ్చే ఒక సాధనంగా మాత్రమే. ఇప్పుడు ఈ రెండింటి విషయం డిస్కస్ చేద్దాం. ఏమైనా అర్థమైందా? ఇక్కడ మొదటి దాంట్లో ఏం చెప్తున్నారంటే, వీళ్ళు దేవతలని, ఇతర గ్రహాల మీద మనుషుల్ని ఇక్కడ ఊహించి పెడుతున్నారు. వాళ్ళకి రెక్కలో ఏవో కావాలంటే పెడతారు. కానీ ఈ గ్రహంలోనే ఎన్నో విభిన్నమైనటువంటి జీవులు ఉన్నాయి. అలాంటిది వేరే గ్రహంలో దాన్ని ఊహించడం అనేది అలాగా అది నిజమైనది కాదు అని చెప్పారు. అయితే ఏమిటి పరికరాలంటే, వాళ్ళ పరికరాలు మీ పరికరాల కంటే అవి చాలా ఉత్తమమైనవి. దానికి ప్రమాణం ఏమిటంటే మహాత్ములు, ఎందరో యోగులు వాళ్ళ దృష్టిలో చూసినవి అని. అర్థమైందా? అది మొదటి దానికి. అలాగే మీరు చెబుతున్న వేరు ఇంద్రియాల సముదాయం అంటే ఏమిటి అని అడిగారు. మానవ స్థానంలో ఏదైనా ఉదాహరణ చెప్పగలరా అని అడిగారు.
అంటే వేరే ఇంద్రియాల జ్ఞానంతో వాళ్ళు అవన్నీ చూస్తున్నారని చెప్పారు. దానికి దివ్య జ్ఞానం. నువ్వేమైనా చెప్తావా వసంతలత? వినలేదా? లేదు, విన్నాను కానీ నువ్వు చెప్పిన మాట నాకు బోధపడింది. అంటే మనం కళల ప్రపంచంలో వేరే ఇంద్రియాలతో పనిచేస్తాం కదా. మన కళలలో అనుభవిస్తాం, మాట్లాడతాం, వింటాం, చూస్తాం, రుచి చూస్తాం. సాధారణంగా వేరే స్థాయిలో ఎన్నో పనులు చేస్తాం. మన మనస్సు స్థితి మారిందని చూపించే విషయం చిత్రమైనది. మనకు సంవత్సరాలుగా కలలో కనిపించే సుదీర్ఘ సంఘటనలు క్షణంలో మన మస్తిష్కంలో గడిచిపోతాయి. ఆ విధంగా కలలలో మన మానసిక చర్యల వేగం మరియు ఆ సమయంలో అన్ని ఇతర కర్మల సహజత్వం మనం పూర్తిగా వేరే స్థాయిలో ఉన్నామని సూచిస్తాయి. మా తత్వశాస్త్రం చెబుతోంది ప్రకృతిలో 7 మౌలిక శక్తులు ఉన్నట్లే 7 స్థాయిలు లోకాలు కూడా ఉన్నాయని చెబుతోంది. అది థియాసఫీ ఏం చెప్తుందంటే సెప్టెనరీ 7 రకాలు ఉంటాయని చెప్తుంది. 7 లోకాలు 7 శరీరాలు ఉన్నాయని చెప్తుంది. ప్రతి మానవుడికి తన అస్తిత్వాన్ని తన మనస్సుతో జీవించే, ఆలోచించే, గుర్తుపెట్టుకునే ప్రజ్ఞాస్థితులు కూడా 7 ఉంటాయి. ఈ 7 స్థితులను ఇక్కడ వివరించడం సాధ్యం కాదు. అవి తెలుసుకోవాలంటే ప్రాచ్య తత్వశాస్త్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టాలి. ప్రాచ్య అంటే తూర్పు. సాధారణ మానవుడు చదువుకున్న తత్వవేత్త నుండి అక్షర జ్ఞానం లేని ఆది మానవుడి దాకా కూడా ఈ 2 స్థితులు మెలకువ మరియు కలల లోకం వేరువేరుగా ఉన్నాయని అనుభవపూర్వకంగా నిరూపించగలం. సాధకుడు కలల స్థితిని జీవశాస్త్రం, శరీర శాస్త్రం వివరించే సుప్రసిద్ధ వివరణలు మీరు అంగీకరించరా? మేము అంగీకరించాం. మీరు పాటించే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల సూత్రాలను కూడా మేము తిరస్కరిస్తాం. మేము ప్రాచ్య జ్ఞాన పరంపర బోధనలను నమ్ముతాం. మేము సాత్వికమైన బహిర్ముఖ బ్రహ్మాండంలో 7కు పైగా స్థితులు ఉన్నాయని నమ్ముతాం. మేము 4వ స్థాయిలో ఆగిపోతాం. అది మించితే నిర్ధారణగా చెప్పలేం. మానవుడి గురించి, అతని అంతర్గత ప్రపంచం గురించి మేము 7 స్థితులు సిద్ధాంతాలపై స్వేచ్ఛగా ఊహించగలం. మీరు వీటిని ఎలా వివరించగలరు? మానవుడిలో మేము 2 స్పష్టమైన ప్రకృతులను గుర్తిస్తాం. ఒకటి ఆధ్యాత్మికం, మరొకటి భౌతికం. ఆలోచించే మానవుడు ఒకడు, ఆలోచనలకు ఆత్మస్వరూపుడైన మానవుడు మరొకడు. ఇదే అతడిని ఆధ్యాత్మిక భౌతిక అంశాలుగా విభిన్న భాగాలుగా విభజిస్తుంది. మానవుడు ఆలోచిస్తాడు. ఈ ఆలోచనలు అతడు అర్థం చేసుకున్న దాన్ని అంతవరకు భద్రపరిచే మనిషి. ఈ కారణంగా మేము అతన్ని 2 వేరువేరు స్వభావాలుగా విభజిస్తాము. పై భాగము లేదా ఆధ్యాత్మిక స్వరూపం ఇది 3 తత్వాలతో కూడి ఉంటుంది. కింది భాగము లేదా భౌతిక చతుర్థ భాగం ఇది 4 తత్వాలతో కూడి ఉంటుంది. మొత్తం 7. మానవుడి ప్రజ్ఞాస్థితిని ఈ పుస్తకం యొక్క మూల ప్రకృతిలో వివరించారు. మూల ప్రతిలో తదితర దివ్యజ్ఞాన గ్రంథాల్లో కూడా దీన్ని వివరించారు. ఇది కొంత కఠినంగా నిగూఢంగా చెప్పడం చేత ఈ పుస్తకంలో వదిలిపెట్టారు. క్లారా ఎం కార్డ్ అని రాశారు. క్లారా సాధకుడు. దీనిని మనం ఆత్మ, ప్రాణం, మాంసముతో కూడిన మానవుడిని పిలిచే విభజనతో సమానంగా భావించవచ్చునా? దివ్యజ్ఞాని కాదు. అది పాత ప్లేటో యొక్క విభజన. ప్లేటో మనిషిని 2 భాగాలుగా పరిగణించాడు. ఒకటి నిత్యమైనది, పరమాత్మతో ఒకే సారాంశం నుండి ఏర్పడింది బి అన్నది. మరొకటి మరణించే, చెడిపోయే స్వరూపం. ఇదే విభజనని ఇంకొక విద్యావేత్త అయిన పాల్ ఎంతో దూరం కాదు, మీకు ఇటు సందు కోసమే వెళ్ళాలి. నువ్వు సాయంత్రం వెళ్ళిపోతున్నావు కదా ఇవాళ. పాల్ అనుసరించాడు. అతడు ఇలా వివరించాడు. ఒక సైకికల్ శరీరం, అందులో ఆస్ట్రల్ లేదా భౌతిక శరీరం, ఇది పాతి పెట్టబడుతుంది. ఒక ఆధ్యాత్మిక శరీరం, ఇది అన్నటికీ చెడిపోని ఇన్కరప్టిబుల్ పదార్థంలో పునరుద్ధానం చెందుతుంది. యాకోబు కూడా ఇదే విషయాన్ని మద్దతు ఇస్తూ చెబుతున్నాడు. మన అధో ఆత్మ జ్ఞానం పైనుండి వచ్చినది కాదు. అది భూ సంబంధమైనది, మానసికమైనది, కామలోక సంబంధితమైనది. మిగిలినది స్వర్గలోక జ్ఞానం. ఇప్పుడు ప్లేటో
బోధనలేమిటి? అతడు అంతర్గత మానవుడిని రెండు భాగాలుగా చెప్పాడు. ఒకటి మారదు, ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది, దైవసారంతో ఏర్పడింది. మరొకటి అనిత్యమై మరణిస్తూ దుష్ట స్వభావాలకి మార్పులకి లోనయ్యే స్వరూపం. అంటే ఇప్పుడు మీరు శరీర రూపంలో పునరుత్థానాన్ని నిరాకరిస్తారా? రిసరెక్షన్ మేము ఖచ్చితంగా నిరాకరిస్తుంది. మన బాహ్య ఇంద్రియాలు కేవలం ప్రాపంచిక విషయాలను గమనించగలవు. వాటి అంతర్లీన నిత్యాన్ని, సత్యాన్ని గుర్తించగల శక్తి కారణం ఒక్కటే, మనసుకే ఉంది. భగవత్ స్వరూపంగానే అంటే లోగోస్ నిలిచిపోతుంది. అది తన సహజ స్వభావంలో అమరమైనది. మానవుడిలోని శాశ్వతమైన అహంకార తత్వం, ఇటర్నల్ ఈగో, ఇది తిరిగి జన్మిస్తూనే ఉంటుంది. అయితే ఆ దివ్యతత్వం తాత్కాలిక దేహరూపంగా ఉండే ఈ నీడ, ఎక్స్టర్నల్ షాడో, తిరిగి దాని మూలాధారమైన దైవంతో ఏకమవుతుంది. అది అక్షయమైన దేహంగా పునరుద్ధానం పొందుతుందా? నిజమైన మానవుడు కేవలం ఒక్కడే ఉన్నాడు. జీవచక్రం అంతా కొనసాగే రూపంలో కాకపోయినా తత్వంలో అమరమైన ఒకడు, అదే మనసు. అంటే మనస్సుతో కూడిన మానవుడు లేదా శరీరంలో ఉన్న ప్రజ్ఞాశక్తి. ద్రవ్య పదార్థవాదులు, మెటీరియలిస్టులు అభ్యంతరం ఒకటి ఉన్నది. మనస్సు, ప్రజ్ఞాశక్తి శరీరం లేకుండా పనిచేయవని వారి నమ్మకం. పదార్థం లేకుండా మనస్సు, ప్రజ్ఞాశక్తి పనిచేయవని మీరు చెప్పే వాదనని మానవుడి విషయంలో విలువలేనిదిగా మేము అంగీకరించం. మేము మీ వాదనలో తార్కికత లేదని చెప్పడం లేదు కాదు, కానీ మేము మీతో చిన్న ప్రశ్న వేస్తాం. మీకు పదార్థం యొక్క అన్ని స్థితులు గురించిన పరిజ్ఞానం ఉన్నదా అని. అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది. ఇది ఏదైనా కొంచెం ఏంటంటే ఇంట్యూటివ్ జ్ఞానంతో మనం అంటే ఈ మొదటి థియాసఫీ ఇలాగే ఉంటుంది, తర్వాత అది సులువుగా ఉంటుంది. థియాసఫీ ఇంగ్లీష్ లో చదివాము. అంటే అంతకు ముందున్న వాటితోటి పోలుస్తూ చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ చాప్టర్ పునర్జన్మ. మీకు శాశ్వతత్వంలో నమ్మకం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది అని సాధకుడు అన్నాడు. దివ్యజ్ఞాని, ఆత్మ గురించి కాదు, దివ్యమైన భగవంతుడి జ్యోతి గురించి చెప్పదలుచుకున్నాను. పునర్జన్మలు పొందే జీవాత్మ యొక్క శాశ్వతత్వం గురించి వివరించబోతున్నాను. సాధకుడు, అంత ఎక్కువ అవసరమేమీ లేదు. మీకు క్రైస్తవ సిద్ధాంతమైన స్వర్గ నరకాలు లేదా ప్రాచీన చర్చి సాంప్రదాయ బోధనలను అనుసరించి భవిష్యత్తులో ప్రయోజనాలు, ప్రతిఫలాలు, శిక్షలు మొదలైన వాటిలో నమ్మకం ఉన్నదా? దివ్యజ్ఞాని, మీ ప్రశ్నోత్తరాల్లో వర్ణించినట్లుగా వీటిని మేము నిస్సందేహంగా తిరస్కరిస్తాం. వాటి సార్వకాలిక తత్వాన్ని అసలే అంగీకరించం. మాకు ప్రతీకారం అనే ధర్మంలో నమ్మకం ఉంది. కర్మ సిద్ధాంతంలోని పరిపూర్ణమైన ధర్మం, దీనిని మార్గదర్శనం చేసే రీతిలో మాకు నమ్మకం ఉంది. దీని దృష్ట్యా అతి క్రూరమైన శాశ్వత నరకం అనే దివ్యజ్ఞాన విరుద్ధమైన నమ్మకాన్ని తిరస్కరిస్తాం. కోరేస్థా కలిసి ఇలా చెబుతాం. మన క్రోధాన్ని నియంత్రించడానికి నియమాలు స్థిరంగా ఉండాలి. తప్పులకు తగిన శిక్షతో మాత్రమే దండించాలి. కేవలం ఒక తప్పే చేసిన వారిని కొరడాతో కొట్టకూడదు. ఇది సమస్త మనుషులకు ఒక న్యాయమైన నియమం. మీరు దేవుడు, జ్ఞానం, ప్రేమ, కరుణల స్వరూపం అని చెప్పినప్పుడు ఆయన మానవుల కంటే హీనమైన న్యాయమే చేస్తాడంటే మనం నమ్మగలమా? సాధకుడు, మరిన్ని కారణాలు ఉన్నాయా ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించడానికి? దివ్యజ్ఞాని, పునర్జన్మను స్వీకరించడమే ప్రధాన కారణం. ఇంతకు ముందే వివరించినట్లుగా కొత్తగా జన్మించిన ప్రతి శిశువుకి కొత్త ఆత్మ సృష్టించబడుతుందనే భావనను మేము నిరాకరిస్తాం. సాధకుడు, మీ నమ్మకం ప్రకారం ఏది పునర్జన్మ పొందుతుంది? దివ్యజ్ఞాని, ఆధ్యాత్మిక చింతన చేసే జీవాత్మ మానవుడిలో ఉన్న శాశ్వతమైన తత్వం. భూమిపై ఉన్న ప్రతి దేహాత్మని ఇది అనుసరిస్తుంది. దీనిని సుస్పష్టంగా చెప్పడానికి ముందుగా పునర్జన్మ గురించి కొన్ని మాటలు చెప్పాలి. సాధకుడు, ఇటువంటి నమ్మకాన్ని సవివరంగా నమ్మకం కలిగేలా చెప్పడం మీకు చాలా కష్టమైన విషయమే. ఇంతవరకు ఏ దివ్యజ్ఞాని కూడా నా సందేహాలకు తారుమారు చేసే సరైన సాక్ష్యం ఇప్పటి వరకు చూపించలేకపోయాడు. పునర్జన్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్న
ప్రధాన అంశం ఇదే. ఏ వ్యక్తి కూడా తన పూర్వజన్మలో ఎవరో ఏ విధంగా ఉండేవాడో గుర్తు పెట్టుకున్నట్లు కనిపించలేదు. దివ్యజ్ఞాని, మీ వాదన అంతా గతంలోని చాలా పాతదైన అభ్యంతరాన్నే మళ్ళీ చెబుతున్నది. మనకు మన పూర్వజన్మలు ఏవి జ్ఞాపకం లేకపోవడం, మీరు ఆ అభ్యంతరం కారణంగా మా సిద్ధాంతాన్ని చెల్లదని భావిస్తున్నారు. నిస్సందేహంగా అది సరైనది కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ అభ్యంతరం నిర్ణయాత్మకమే కాదు. సాధకుడు, మీ వాదనలను వినాలని ఉంది. దివ్యజ్ఞానం, వీటి సంఖ్య చాలా పరిమితం. మీకు వాదనలో జ్ఞాపకం అంటే ఏమిటి అని అడుగుతున్నాను. సాధకుడు, సాధారణంగా అందరికీ అర్థమయ్యే నిర్వచనం ప్రకారం మన మనస్సులో గతంలోని ఆలోచనలు, చేసిన కార్యకలాపాలు, జరిగిపోయిన సంఘటనలను గుర్తుపెట్టుకుని నిలుపుకోవడమే జ్ఞాపకం. దివ్యజ్ఞానం, ఇవి మాత్రమే కాకుండా వీటికి తోడు జ్ఞాపకం అనేది 3 విభిన్న రూపాలుగా ఉంటుంది అని భావించవచ్చు. సాధారణ జ్ఞాపక శక్తి కాకుండా గుర్తు చేసుకోవడం, పునఃస్మరణ, గతాన్ని తలుచుకోవడం అనే 3 రకాలుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా వీటిపై ఆలోచించారా? వాటి వాటిద్దరికీ తేడా ఏమి? జ్ఞాపకం, గుర్తు అంటే ఒక సాధారణ పేరు మాత్రమే. సాధకుడు, ఇంగ్లీష్లో ఇవన్నీ సమానార్థక పదాలు కదా. నిజమే, కానీ వాటికి అంతకు మించి ఇంకా అర్థాలు ఉన్నాయి. తత్వశాస్త్రంలో జ్ఞాపకం అనేది ఒక సహజ శక్తి. చేతన జీవులలో, జంతువులలో కూడా గతంలో పొందిన అనుభవాలను తిరిగి పునరుత్పత్తి చేసే సామర్థ్యం ఇది ప్రధానంగా బాహ్యమైన ఇంద్రియాలపై లేదా మన దేహానికి సంబంధించిన ఒక చర్య ద్వారా సూచించబడిన ఆలోచనల సాన్నిహిత్యం ద్వారా వస్తుంది. జ్ఞాపకం పూర్తిగా మన శరీరంలో, మెదడులోని ఆరోగ్యకరమైన సాధారణమైన పనితీరుపై ఆధారపడి ఉంటుంది. బి అంటారేంటి? గుర్తు పెట్టుకుని తీసుకురావడం, జ్ఞాపకం చేయడం అన్ని ఈ జ్ఞాపక శక్తి సంబంధించిన లక్షణాలు మరియు సహాయాలు. స్మృతి శక్తి అంటే అంతకు మించి వేరే విషయం. లోక్ గుర్తు పెట్టుకోవడం జ్ఞాపక శక్తి గురించి ఇలా వ్యాఖ్యానించాం. లోక్ ఎవరు? ఏ వస్తువు బాహ్య పంచేంద్రియాలపై పనిచేయకపోయినా దానికి సంబంధించిన అదే ఆలోచన తిరిగి వస్తే అది గుర్తింపు, అది రిమెంబరెన్స్. దానిని మనం మనసు శ్రమతో వెతికి కష్టపడి తిరిగి దాన్ని దృష్టిలోకి తీసుకురావడం జ్ఞాపకం. జడ్లో కూడా రెమినిసెన్స్, స్మృతి శక్తికి ఒక స్పష్టమైన నిర్వచనాన్ని ఇవ్వలేకపోయాడు. ఇది ఒక సాధారణ సామర్థ్యం, భౌతికమైన కాకపోవడమే దీనికి కారణం. మనం సాధారణంగా మతిమరుపుగా భావించే దాన్ని మన భౌతిక జ్ఞాపక శక్తి లక్షణంగా పరిగణిస్తాం. మేధాశక్తిని మించి ఉండే ఒక అంతర్గత గ్రహణ శక్తి ఉంది. అది మన ఆత్మ యొక్క జ్ఞానం ద్వారా ప్రేరితమై మానవ జీవితంలో అసాధారణమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. మన ఊహలో తప్ప వాస్తవంలో లేనివిగా శాస్త్రం పరిగణిస్తుంది. ఆధ్యాత్మిక తత్వశాస్త్రం, దివ్య జ్ఞానం వీటిని భిన్నంగా చూస్తాయి. మన భౌతిక జ్ఞాపకాలు శరీర పరిస్థితులపై ఆధారపడుతూ తాత్కాలికమే అవుతాయి. స్మృతి అనే ఈ ఆత్మజ్ఞానం ప్రతి మనిషికి ఒక స్థిరమైన నిర్ధారణనిస్తుంది. మనం ఇప్పటికే పూర్వజన్మలో జీవించాం, మళ్ళీ జీవించాలని అన్నదే మనకు లభించిన జ్ఞానం. వర్డ్స్వర్త్ కవి ఇలా చెప్పాడు: మన జననం ఒక నిద్రాస్థితి, మర్చిపోవడమే ఉదయించే మన ఆత్మ, మన జీవిత నక్షత్రం. ఎక్కడ కాక ఎక్కడో నిలిచి ఎక్కడో దూర ప్రాంతం నుంచి వస్తుంది. ఈ విధంగా సాధకుడు, ఈ విధమైన స్మృతి కవిత్వం అసాధారణం. కల్పనలపై మీరు స్వయంగా చెప్పినట్లుగా మీరు మీ సిద్ధాంతంపై ఆధారపడితే బహుశా అతి తక్కువ మంది మాత్రమే మీ వాదాన్ని అంగీకరిస్తారని నాకు అనిపిస్తుంది. దివ్యజ్ఞాని, నేను దీన్ని ఒక కల్పన అని చెప్పలేదు. నేను కేవలం శరీర శాస్త్రవేత్తలు సాధారణంగా ఇలాంటి జ్ఞాపకాలను తత్ఫలితాలుగా, కల్పనలుగా, భ్రాంతులుగా భావిస్తారని చెప్పాను. ఇలాంటి గత కాలంలోని జ్ఞాపకాలు కాలంలో కనిపించిన మార్గాల్లో దూరంగా కనిపించే దృశ్యాలు మన సాధారణ జీవిత అనుభవాలతో, భౌతిక స్మృతులతో పోలిస్తే అసాధారణమైనవని కావని మేము అనడం, గతంలో మనం చేసిన కొన్ని పనులను గుర్తుపెట్టుకోకపోతే
ఆ స్మృతి మనకి లేకపోతే మనం ఆ స్థితిలో జీవించలేదు అన్నదానికి సమగ్రమైన ఆధారం మన దగ్గర లేదు. ఇక్కడికి ఆపుదాం. అంటే జ్ఞాపకం లేనంత మాత్రంలో పునర్జన్మ లేదు అని చెప్పలేము అని చెప్తున్నారు. అసలు క్రిస్టియన్స్ కూడా వాళ్ళ ముందు గ్రంథాల్లో పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించారని ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అనే పుస్తకంలో ఉంది. రాను రాను మార్చేశారు. అయితే చాప్టర్ అయిపోతుంది ఇంకో ప్రశ్నతో. సాధకుడు ఈ రెండు అతి సూక్ష్మమైన తేడాలను సాధారణ మానవులకు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది కలిగించవచ్చా అని మీకు అనిపిస్తోంది కదా? అనిపిస్తోందా లేదా? దివ్యజ్ఞాని సాధారణ ద్రవ్యాపేక్ష భౌతికవాదులకు మాత్రమే ఇవి అనవసరంగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. వారిని ఉద్దేశించి మేము ఇలా చెప్పాము, చూడండి, మనం జీవించే అతి కొద్ది కాలమైన జీవితంలోనే మన స్మృతులన్నిటినీ నమోదు చేసే శక్తి సామర్థ్యం లేదు కదా. సాధారణ జీవితంలో కూడా ముఖ్యమైన సంఘటనలు కొన్నిసార్లు మర్చిపోతాం, కానీ అవి కొన్ని సందర్భాలలో కొన్ని ఆలోచనల ద్వారా గుర్తుకు వచ్చినప్పుడు మళ్ళీ అవి జాగృతం అవుతాయి. ఆలోచనల ద్వారా గుర్తుకు వచ్చినప్పుడు లేదా మరొకరి ప్రేరణ ద్వారా అవి చైతన్యవంతం అవుతూ ఉంటాయి. ఇది ముఖ్యంగా పెద్ద వయస్సులో ఉన్న వారి విషయంలో జరుగుతుంది. వారిలో జ్ఞాపక శక్తి క్షీణించడమే దీనికి కారణం. మనం మన శరీరానికి సంబంధించిన ఆధ్యాత్మిక సూత్రాలను స్మరిస్తే మన జ్ఞాపకం మన గత జీవితం లేదా జీవితాల స్మృతులేవి గుర్తుపెట్టుకోలేనివిగా ఉంటుంది. అవన్నీ గుర్తు ఉండటమే ఆశ్చర్యం. తర్వాత చాప్టరు మనకి గత జన్మల స్మృతులు ఎందుకు ఉండవు అని, అది నెక్స్ట్ చాప్టర్. ఇక్కడికి ఆపుతాను. అంటే మనకి మామూలు పురాణాల్లో ఉండదు. ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ అంటే ఏంటిది కీటు థియాసఫీ కానీ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ కానీ ఇవన్నీ వేరేగా. అంటే మనం అంటే ఎందుకంటే తత్వశాస్త్రము మతము విజ్ఞాన శాస్త్రం యొక్క సమన్వయం కదా. అందుకని నేను చెప్పాను నువ్వు నమ్ము అన్నట్టుగా చెప్పరు థియాసఫీలో. మనకు అలా అలవాటు అయిపోవడం వల్ల ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇది అయినా కొంచెం ఏంటంటే అలా వింటూ ఉండడం, వింటున్న విషయాల్ని జ్ఞాపకం ఉంచుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది. అవును, అంటే ఈజీగా ఇప్పుడు ఈజీగా వెళ్ళదు అనుకో, అలవాటైన అయితే వెంటనే మనం క్యాచ్ చేస్తున్నాం. మనకి ఇది హ్యాబిచువల్ కాదు. చాలా అందులో ఎన్నో రకాల మాటలు మాట్లాడుతున్నారు కదా. అది మనకి నేను అదే చెప్తున్నాను, మనం చదివిన పురాణాలు మనం చదివినవన్నీ ఎలా ఉన్నాయంటే దే టెల్ వి లిజన్. ఇదేంటంటే సైంటిఫిక్ దీంతో కూడా మేళవించుతున్నారు. అదిను రెండోది ఏంటి అంటే ఇక్కడ అంటే మన ఈ ఆలోచన తీరు మన అలవాటు లేదు మనకి, అందుకోసం కూడా మనం కష్టపడతాం. కానీ కొన్ని థియోసాఫికల్ బుక్స్ చదివాక కొంత ఈజీగా అర్థమవుతాయి. అంటే స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది, కానీ చదువుతూ ఉంటే ఇప్పుడు చూడు, లోగోస్ అంటే పరమాత్మ తత్వం. ఆ లోగోస్ అని వాడినప్పుడు మామూలుగా తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అలాగా కొన్ని కొన్ని పదాలు కూడా ఉంటాయి, ఆ కాన్సెప్ట్ అలాగే. కానీ ఇది ఫైనల్ గా ఎందుకంటే ఇప్పుడు మేము హోల్ డైరీ లీవ్స్ చదువుతున్నప్పుడు కూడా అన్నిటినీ అంటే సమన్వయం చేసినారు. తర్వాత ఏంటంటే దేన్ని ఎలిమినేట్ చెయ్యరు. తర్వాత అలాగా అంటే మొదటి నుంచి ఐడియాస్ అన్ని కూడా ఏంటంటే మానవాళ్ళంతటికీ హెల్ప్ అన్నమాట. ఇక్కడ ఒక్క కేటగిరీకి అలా కాదు. అందుకనే అన్ని రకాల ఫిలాసఫీస్ ని తీసుకుంటున్నారు, మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి క్రైస్తవ మతం దీని గురించే చెప్తున్నారు ఎక్కువ కదా మధ్యలో. ఏంటి క్రిస్టియన్ మతం తాలూకు ఇవే ఎక్కువ టచ్ చేశారు అంటున్నాను నేను. అంటే నేను చెప్పిన అప్పటికి క్రిస్టియన్ మతం చాలా డామినేషన్ లో ఉండేది కదా. బుద్ధిజం చూడు, మేము ఓల్డ్ డైరీ లీవ్స్ లో చదివితే బుద్ధిస్టులను కాల్చేసేవారట, సజీవ దహనం చేసేవారట. ఇప్పుడు మనకి కాశ్మీర్ లో జరిగినట్టుగా ఎవరు క్రిస్టియన్స్. ఇప్పుడు అంతెందుకు, ఆల్కాట్ గారు క్రిస్టియన్ అయినా ఆల్కాట్ గారికి ఎంత అపోజిషన్ వచ్చిందో అంట శ్రీలంకలో.
ఇవన్నీ జరుగుతున్నాయని ఆల్కాట్ గారిని పిలిచారు మళ్ళీ. అప్పుడు ఆల్కాట్ గారు అక్కడికి వెళ్ళి ఆ గవర్నమెంట్ కి అప్పీల్ చేశారు, ఇలా ఇలా జరుగుతోంది, వాళ్ళకి రక్షణ కల్పించాలని. అంటే ఫస్ట్ అపోజిషన్ క్రిస్టియన్సే. అసలు వాళ్ళ తత్వం కూడా అలాంటిదే కదా. అంటే ఇంకో చోట వెళ్ళి మనం మిగతా వాళ్ళని డామినేట్ చేయడాలు ఇలాంటివన్నీ ఎక్కువ. రకరకాల ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని మీద ఆధిపత్యం సంపాదించడం కంప్లీట్లీ ఫిజికల్ లైఫ్ లా కనిపిస్తుంది నాకు. ఆయన ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఆ ఫస్ట్ అపోజింగ్ వాళ్ళు వాళ్ళే అన్ని చోట్ల. కానీ లెడ్ బీటర్ గారు ఒక క్రిస్టియన్ క్లెర్జిమన్ అయ్యి ఉండి బుద్ధిజం స్వీకరించడం అది షాకింగ్ అయిపోయింది. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం బ్లెవెట్స్కీ అండ్ ఆల్కాట్ గారు బుద్ధిజం స్వీకరించారు. తర్వాత లెడ్ బీటర్ గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద క్రిస్టియన్స్ బీయింగ్ ఏ క్లెర్జిమన్, బిషప్ లెడ్ బీటర్ ఆయన ఆ బుద్ధిజం స్వీకరించారు. అందుకని వాళ్ళ అస్తమానం అంటే ఆ బైబిల్లో ఉన్న దానికి ఆ సారూప్యంగా అడుగుతున్నారు, ఈయన చెప్తున్నారు. అంటే ఈయనంటే అది ఈయన కాదు, మేడం బ్లవెట్స్కి, ఈయన అనువదించారు అంతే. ఇంతకు మునుపు కూడా ఏదో ఇలాంటి గ్రంథమే మనం చదివాం, ఏమిటా అని ఆలోచిస్తున్నాం. ఏదో అదే చదివాం కదా ఇలాంటిది. నువ్వు గుర్తులేదు కానీ కీటు థియాసఫీ ఇంగ్లీష్ లో చదివాం మనం. అది అది రాత్రి చదివాము, అది కాదు. కాదు, రాత్రి మధ్యాహ్నం కాదు, కీటు థియాసఫీ మధ్యాహ్నం వెళ్ళే చదివాం, కానీ ఇంగ్లీష్ లో చదివాం. యాన్షియంట్ విజన్ సగం చదివి ఆపేసాం. అది అలాగే ఉంది ఇది కూడాను, అంటే ఆ ధోరణిలోనే ఆ స్టైల్. అంటే మనం ఎక్కువగా హిందూ మైథాలజీకి అలవాటు అయిపోయాం కదా, అందుకు మనకి ఇలాంటివన్నీ అలా అనిపిస్తాయి. కానీ థియోసాఫికల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కి వచ్చేవనుకో, ఆ లెక్చర్స్ అన్ని కూడా ఇలాగా సైంటిఫిక్ బేస్డ్ గానే ఉంటాయి. ఒక సైన్స్ లెక్చర్ ఉంటుంది, అందులో ప్రతి సైంటిస్ట్ కూడా ఆ సైన్స్ కి, విజ్ఞాన శాస్త్రానికి తత్వశాస్త్రం గాని మేళవిస్తే సంపూర్ణత వస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇవాళ చదివిన దాంట్లో ఇప్పుడు అతను సాధకుడు అడిగాడు కదా, మీరు మనం ఎందుకు మీ పాత జన్మల విషయాల్ని ఎందుకు జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాము, మనకి ఎందుకు జ్ఞాపకం ఉండదు అంటే ఇతను చెప్పారు, ఇప్పుడు మామూలు ఒక్క జీవితంలోనే ముసలితనం వచ్చేసరికి చాలా విషయాలు మర్చిపోతాము, ఇంపార్టెంట్ విషయాలు జ్ఞాపకం ఉంటాయి. అలాంటప్పుడు అంటే అది అది కానీ లాజిక్ గా పెట్టుకున్నామంటే నీకు ఇన్నేళ్ల కిందట ఎక్కడో జన్మించిన విషయాలు అసలు జ్ఞాపకం ఉండేది. అంటే ఇది ఉంది చూసా, మెటీరియల్ లిమిటేషన్స్ ఉంటాయి బ్రెయిన్ తాలూకా, అవి కారణంగా మన జ్ఞాపకం ఉండవు. అంటే సామాన్యంగా క్రిస్టియానిటీ తోటి వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు అడుగుతుంటే ఆయన ఖండిస్తున్నారు, కొన్ని కొన్ని ఒప్పుకుంటారు. అలా అంటే అతను క్రిస్టియానిటీ బేస్ మీద అడుగుతున్నాడు సాధకుడు. మొట్టమొదట మేము నమ్మో అన్నారు పునర్జన్మ, ఆ తర్వాత మళ్ళీ నేను రిజరక్షన్ నమ్ముతున్నాం అన్నారు. రెండు రకాలుగా చెప్పారు. మొట్టమొదట మేము వీటిలో నమ్మం అన్నారు ఫస్ట్ చదివినప్పుడు. థియోసఫీ నమ్మదు. అసలు ఎవరు థియోసఫీలో పునర్జన్మ నమ్మమన్నారా? లేదే. అని మొట్టమొదటి ఫస్ట్ క్వశ్చన్ లోనే అతను అడిగినప్పుడు నమ్మము, అవి తిరస్కరిస్తున్నాము. అది వేరు, రీఇన్కార్నేషన్ కాదు, రినైజెన్స్ అంటే ఆ పైకి లేవడం. అంటే క్రైస్తు పైకి లేవడమా? రీఇన్కార్నేషన్ అనలేదు. థియాసఫీ చెప్పే దాంట్లో పునర్జన్మ సిద్ధాంతం ఒకటి కదా, కర్మ సిద్ధాంతం. అందుకని థియాసఫీ నమ్మదని అందు. అయితే దేన్ని రినైజ్ అంట అంటే ఏంటి?
ఆ నేను చూస్తాను అది. మళ్ళీ ఉద్భవించడమా, మళ్ళీ అంటే రిసరెక్షన్ ఏమో ఉండి చూద్దాం అసలు అది. ఆ క్వశ్చన్ నేను ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన ఒక 2-3 ఆత్మ నిమిషాలలో శాశ్వతంలో ఉండదు. నమ్మకం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని. ఆ తర్వాత ఏంటంటే ఉమ్, మీ- మరిన్ని కారణాలు ఉన్నాయా ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించడానికి? ఆ అంటే అది మనకు ఏ సిద్ధాంతాన్ని అంటే అంత ఎక్కువ అవసరం ఏమీ లేదు. మీరు క్రైస్తవ సిద్ధాంతమైన స్వర్గ నరకాలు, అది ప్రాచీన చర్చి సాంప్రదాయ బోధనలను అనుసరించి భవిష్యత్తులో ప్రయోజనాలు, ప్రతిఫలాలు, శిక్షలు మొదలైన వాటిలో నమ్మకం ఉందా అని అడిగారు. అంతే. అప్పుడేమో మేము మీ ప్రశ్నోత్తరాల్లో వర్ణించినట్లుగా వీటిని మేము నిస్సందేహంగా తిరస్కరిస్తామని చెప్పారు దివ్యజ్ఞానం. అంటే స్వర్గం ఓ ఒకటి ఉందని, నరకం ఒకటి ఉందని ఇది తిరస్కరిస్తుంది. ఓకే. అతను ఎక్కడ దివ్య జ్ఞానంలో నమ్మకం లేదని చెప్పరు. ఉమ్, అది అయినా పునర్జన్మ అంటే ఉందండి. అవును. పునర్జన్మను స్వీకరించడమే ప్రధాన కారణం. ఇంతకు ముందే వివరించినట్లుగా కొత్తగా జన్మించిన ప్రతి శిశువుకి కొత్త ఆత్మ సృష్టించబడుతుందనే భావనను మేము నిరాకరిస్తాం. అంటే అదే ఆత్మ కంటిన్యూ అంటే ఉంటుంది. అదే ఆత్మ కంటిన్యూ అవుతుంది, అదే అది బాధపడింది. థియాసఫీ ఎప్పుడు పునర్జన్మ నమ్మదని చెప్పదు. ఆహా. ఆహా. సరే. రెమినిసెన్స్ స్మృతి శక్తి జడ్లోక్ కూడా ఒక స్పష్టమైన నిర్వచనాన్ని ఇవ్వలేకపోయాడు. స్మృతి శక్తి అంటే జ్ఞాపకం. ఉమ్, దివ్య జ్ఞానం ప్రతిపాదించే వాటిలో కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం ఇవన్నీ ఉన్నాయి కదా, నమ్మము అని చెప్పరు. ఉమ్, ఇది ఇదే ఇలాగా అంటే ఇది కొంచెం మనకి టిపికల్ కష్టమైన పుస్తకమే కీటు థియాసఫీ. అయితే ఇవన్నీ ఈ చదవాలన్నారు. కీటు థియాసఫీ, యాన్షియంట్ విజ్డమ్. అసలు ఇంకోటి మేము పొద్దున వేళ చదువుతున్న దాంట్లో ఇవాళ ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు చదివాం, చాలా బాగుంది ఆ పుస్తకం. అలాగే ధర్మపదం, తర్వాత ఆల్కాట్ ఓల్డ్ డైరీ లీవ్స్, ఇవన్నీ కూడా చాలా అంటే ఎన్నో విషయాలు ఉంటున్నాయి. ఆ ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తులో ఆయన చాలా లోతైన విషయాలు చెప్తున్నారు. ఆగిపోతుందా? ఇంకా 1 minute లో ఆగిపోతుంది, క్లోజ్ చేసేద్దాం. లెస్ దాన్ సరే. 1 minute. సరే.